ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇక్కడ పటాన్ చెరువు కావేరీ ట్రావెల్స్ దగ్గర ఉన్నాను ప్రస్తుతము. ఇక్కడైతే ప్రస్తుతానికి ఆఫీస్ ఓపెన్ చేయలేదు, కేవలం బస్సెస్ మాత్రమే ఉన్నాయి. బస్సులకి సంబంధించినటువంటి డ్రైవర్స్ ఉన్నారు. దాదాపు 32 బస్సుల వరకు కూడా ఇక్కడ ఉన్నాయి. బయటికి వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా ప్రస్తుతానికి ఆగిపోయాయని చెప్పాలి. ఒక్కసారి ఈ బస్సు అన్నిటిని మనం గమనిస్తే ఇందులో సీసీ కెమెరాలు కూడా కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ ప్రకారం ఏర్పాటు చేశాము అని చెప్తున్నారు. నేను బస్సు లోపలికి వెళ్ళి అసలుకి వాళ్ళు ప్యాసింజర్స్ ఏ విధంగా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది, లాక్ ఏ విధంగా లోపలైపోతారు అనేది కూడా నేను విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇక్కడ డ్రైవర్ కూర్చున్నటువంటి సీట్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా ఇక్కడే సీసీ కెమెరాని ఏర్పాటు చేశారు. అంటే ముందు వచ్చేటువంటి వాహనాలతో పాటు అటు డ్రైవర్ కూర్చున్నటువంటి సీటును కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరా అనేది అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇదంతా కూడా డ్రైవర్ కూర్చున్నటువంటి సీటు భాగం. ఎందుకంటే ఈ కావేరీ ట్రావెల్స్లో 2 డ్రైవర్స్ ఉంటారు, లాంగ్ జర్నీ వెళ్ళేటువంటి కాబట్టి ఇవంతా స్లీపర్ బస్సెస్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ లోపల మంటలు చెలరేగినప్పుడు కూడా బయటికి వెళ్ళాలి అంటే డోర్స్ అనేది ఓపెన్ అవ్వడం చాలా వరకు కష్టం అవుతుంది. ముందుగా వెనుకున్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బయటికి రావడానికి కూడా ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. కాబట్టి బస్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం బస్ మొత్తం కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఎక్కడ ప్యాసింజర్ బయటికి వెళ్ళే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇవంతా విండోస్ కూడా పూర్తిగా క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్ళాలి అన్నా సరే ముందుకి వచ్చి వెళ్ళాలి, లేదంటే వెనక గ్లాసెస్ అన్నిటిని కూడా బ్రేక్ చేసి వెళ్ళాలి. అక్కడ మనకి చూస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి కనిపిస్తుంది. మేబీ అది ఓపెన్ చేసి వెళ్ళడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి చివరున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డోర్ నుంచే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళంతా కూడా వెనక వాళ్ళు ముందు వరకు రావాలి అంటే చాలా కష్టమనే చెప్పాలి. మనం చూస్తే పైనంతా బెర్తులు కనిపిస్తున్నాయి, కింద కూడా బెర్తే కనిపిస్తుంది. ఎక్కడ మనకి సీట్ అనేది కనిపించడం లేదు. ఈ బస్సెస్ ఆల్మోస్ట్ లాంగ్ జర్నీ ఉంటాయి కాబట్టి స్లీపర్ బస్సెస్ ఉన్నాయి. కావేరీలో అటు స్లీపర్ బస్సెస్ ఉంటాయి, యాస్టీస్గా రెగ్యులర్గా ఉండేటువంటి సీట్కి సంబంధించినటువంటి బస్సెస్ కూడా ఉంటాయి. నేను ఉన్నది కంప్లీట్గా బెర్త్. ఇది ఎక్కడా కూడా సిట్టింగ్ కూర్చున్నటువంటి ఆప్షన్ లేదు. కింద పైన అంటే 2 రోల్ కూడా మనకి స్లీపింగ్ డే కనిపిస్తుంది. కానీ వాళ్ళు ట్రావెల్ చేసినటువంటి బస్లో కొన్ని స్లీపర్తో పాటు సిట్టింగ్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంటే నేను ఇంకొక బస్సును కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కావేరీకి సంబంధించి అనేక రకాల బస్సులు ఉంటాయి. లాంగ్ జర్నీ వెళ్ళేటువంటి వాళ్ళు కంప్లీట్గా ఈ స్లీపింగ్కి సంబంధించినటువంటి స్లీపర్స్ని మాత్రమే బుక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇది చూపిస్తున్నాను. అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బయటికి రావాలన్నా అందరూ తోసుకుంటూ బయటికి రావాల్సి వస్తుంది. కానీ ఈ డిస్టెన్స్ చూస్తే ఒక్కరు మాత్రమే బయటికి రాగలరు, మిగతా వాళ్ళు రాలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ టైంలో కంగారులో కూడా బయటికి ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రమాదం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ సీట్స్ చూస్తే ఒక్కసారి గమనించవచ్చు. అంటే ఇవి అడ్జస్ట్ చేసేవి అయినప్పటికీ కూడా పైన నుంచి బెర్త్ మనకి ఏదైతే పైన కనిపిస్తుందో దాని మీద నుంచి కిందకి దిగి ఆ తర్వాత బయటికి రావాలి అంటే ఆ సిచ్యువేషన్లో అనేది చాలా కష్టం అని చెప్పాలి. అందుకే ప్రమాదం శాతం అనేది ఎక్కువగా పెరిగింది, మృతుల సంఖ్య కూడా ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆ చుట్టుపక్కలంతా కూడా ఒక్కసారి నేను పైకెక్కే ప్రయత్నం చేస్తాను. ఇది కంప్లీట్గా ఒక స్టాండ్ లెక్క మనకు కనిపిస్తుంది. కానీ పైకి వెళ్ళాలంటే కొంచెం వరకు కష్టం అనే చెప్పాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆ టైంలో కంప్లీట్గా స్లీపింగ్ టైం ఉంటారు కాబట్టి ఆ వెనక నుంచి వస్తున్నటువంటి మంటల్ని గమనించే లోపే వాళ్ళు ఈ సీట్స్లో నుంచి ఒక్కసారిగా కిందకి వచ్చి కింద నుంచి మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళాలి అంటే చాలా వరకు కష్టంగా ఉండేది. అందుకే ఈ ప్రమాదం కూడా ఎక్కువ జరిగింది అని చెప్తున్నాను. పక్కనే ఉన్నటువంటి బస్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. అక్కడ కూడా యాస్టీస్గా స్లీప్కి సంబంధించినటువంటి స్లీపర్స్ కొన్ని ఉంటే సిట్టింగ్కి సంబంధించి మరికొన్ని ఉన్నాయి. కంప్లీట్గా మనం చూడొచ్చు. అంటే బెర్తులు 42 ఈ బస్కి సంబంధించి క్యాపబిలిటీ. 2 సైడ్లో కూడా 2 ఉంటాయి. ఒకసారి నాకున్నటువంటి రైట్ సైడ్ చూపిస్తున్నాను. ఒక పైన 2 అంటే డబుల్ బెడ్ ఉంది, కింద కూడా సేమ్ యాస్టీస్గా
డబుల్ బెర్త్ ఉంది. అటు లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి కింద మాత్రమే సింగిల్ ఉంది, పైన కూడా సింగిలే ఉంది. అంటే మీరు చెప్పినట్టుగా రైట్ సైడ్ ఏమో 2 ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఒకటి మాత్రమే ఉంది, సింగిల్ బెర్త్ మాత్రమే మనకు కనిపిస్తుంది. యాస్టీస్గా అన్ని బస్సెస్ ఇలానే ఉంటాయి, కానీ కొన్ని బస్సులు మాత్రమే సిట్టింగ్ పర్పస్ ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే ఫ్లైట్లో జర్నీ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఎగ్జిట్ గేట్స్ నుంచి మనం బయట పడవచ్చు అని చెప్పేసి ముందుగానే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ బస్సెస్లో అలాంటివి ఉండవు. చాలా వరకు తక్కువ మందికి మాత్రమే ఎమర్జెన్సీ గేట్స్ అనేవి ఉంటాయి, అందులో నుంచి ప్రాణాలతో బయటపడవచ్చు అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన ఉంటుంది. కానీ నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్లో అంత ఆలోచన రావాలన్నా కూడా చాలా కష్టతరం అని చెప్పాలి. ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి సీట్ వాళ్ళు కేవలం ఫ్రంట్ సైడ్కి మాత్రమే వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళాలి అన్న ఆలోచన రాదు. కేవలం వెనకున్నటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఎగ్జిట్, అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో దీని నుంచి బయటికి వెళ్ళారు. ఒక్కసారి దీన్ని నేను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇది ఎలా ఓపెన్ అవుతుంది అనేది కూడా చాలా చాలా తక్కువ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఓపెన్ చేస్తే మాత్రం గేట్ అనేది రావడం లేదు. అంటే తను ఆ టైంలో ఆ ప్రాణభయంతో ఏ విధంగా ఓపెన్ చేశాడు అనేది కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాక్ట్గా మనకు కనిపిస్తుంది కదా, ఈ లాక్ మేబీ ఓపెన్ అయితే ఈ గేట్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం ఓవరాల్గా ఇది చూడొచ్చు ఎమర్జెన్సీ గేట్ అనేది. ఇంకొకసారి ఎందుకంటే అక్కడ లాక్ సిస్టమ్ ఉంది, ఆ లాక్ని కానీ బ్రేక్ చేస్తే ఖచ్చితంగా అది ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా క్లియర్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్, అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇక్కడ నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి రాశారు. మనకు కనిపిస్తుంది బ్రేక్ ది గ్లాస్, అంటే అక్కడ ఉన్నటువంటి గ్లాస్ని బ్రేక్ చేయొచ్చు, రొటేట్ హ్యాండిల్ అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరొకసారి నేను ప్రయత్నం చేస్తాను, ఇదిగోండి ఇక్కడ రొటేట్ హ్యాండిల్ అని చెప్పేసి ఇది ఉన్నటువంటి రొటేట్ చేసేటువంటి లాక్ ఏదైతే ఉందో ఇది చెప్తున్నారు. పుష్ ద డోర్ అంటే ఫస్ట్ గ్లాస్ని బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లాక్ని కూడా తీస్తే వస్తుందని చెప్తున్నారు. కానీ మనం ఎంత ప్రయత్నించినా కూడా ఈ లాక్ సిస్టమ్ అనేది మనకి ఓపెన్ అవ్వడం లేదు. ఇది కొత్త బస్ అయ్యి ఉండడం వల్ల మేబీ మీరు చెప్పినట్లు నిన్న అంటే ఈ ఘటన జరిగినప్పుడు బయటపడ్డ వ్యక్తి చాలా అదృష్టవంతుడని చెప్పాలి. మనం ఇంత ట్రై చేసినా కూడా ఇది రావడం లేదు అని అంటే తను ఆ ప్రాణ భయంతో ఎంతగా ట్రై చేసి ఉంటాడు అనేది అర్థమవుతుంది. కేవలము మనకి బస్ మొత్తం గమనిస్తే ఒక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్ మాత్రమే కనిపిస్తుంది, కానీ 2 ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆ ఎగ్జిట్ ఎమర్జెన్సీ తప్ప ఎక్కడ స్కోప్ కూడా కనిపించడం లేదు. ఒకవేళ ఈ సీట్స్కి సంబంధించి ఉన్నటువంటి ఈ గ్లాసెస్ని బ్రేక్ చేసి దూకాలన్నా కూడా అంత ఐడియా రాదు, అదేవిధంగా గ్లాసెస్ కూడా బ్రేక్ అవ్వవు. సో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ గుండా ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా వాళ్ళంతా అక్కడ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది వెళ్ళాలన్న ఆలోచన కూడా కనీసం ఆ టైంలో, అంటే ఆ సిచ్యువేషన్లో ఎలా బయటపడాలి అన్న ఆలోచన మాత్రమే వస్తుంది తప్ప ఇలాంటివి అనేవి సడన్గా మైండ్లోకి రావనే చెప్పుకోవచ్చు.